సో రవితేజ గారి ఇరుముడి మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. చాలా రాడ్లు, మామూలు రాడ్లు కాదు, బాబోయ్ తట్టుకోలేకపోయినా. సో ఫైనల్లీ ఒక వర్ది సినిమా అయితే అనిపిస్తుంది నాకైతే మాత్రం. ముఖ్యంగా ఒక డిఫరెంట్ రూట్లో వెళ్తున్నారు ఈసారి. ఇరుముడి మనకి అయ్యప్ప మాల అండ్ ఎవ్రీథింగ్. సో చూడాలి ఎట్లుంటుందో. ఐ రియలీ హోప్ ఈ సినిమా చాలా బాగుండాలి. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి వచ్చే సినిమా కూడా చాలా బాగుంది. ఇది ఒక్కటే వచ్చేసి ఇది హిట్ అయిన వెంటనే కంబ్యాక్ అనకూడదు. ఎన్నోనే 9 ఎన్నో పోయినాడు, అది మామూలు విషయం కాదు. కాబట్టి ఇక్కడ నుంచి ఇది వర్కౌట్ అయింది, ఇట్లా చేస్తే బాగా జనాలు చూస్తారు అన్నట్టుగా కొన్ని చేంజెస్ చేసుకుంటే బెటర్ నా ఫీలింగ్. ఐ రియలీ హోప్ ఇరుముడి బాగుండాలనుకుంటున్నా. అటెంప్ట్ అయితే చూద్దాం ఎట్లా ఉంటుందో. అండ్ 3 నిమిషాలు ఉంది ట్రైలర్, చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందారండి. లెట్స్ వాచ్ ఇరుముడి ట్రైలర్. తమిళ్లో కూడా ఉంది. ఓకే, గుల్షన్ కుమార్ మళ్ళీ హాస్టల్ సార్. మణికట్ట, ఓకే. మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? ప్రతి 7-41 రోజులు ఎలా ఆపుకుంటారా బాబా? నా మనమ్మ కోసం రా. ఓకే గురుస్వామి, ఈ రోజు మా పెళ్లి రోజు. రే త్రినాథ్, సీలేరులో లోడ్ దింపాక తాకుండా తిన్నగా ఇంటికి వచ్చాయి. అలాగే. ఓకే, భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంటి విశేషం? నా కూతురు స్టడీస్ పూర్తి అయిపోయినాయి. ఇంజనీరా డాక్టరా? 5వ క్లాసు. నా కూతుర్ని చీలేరు హై స్కూల్ పంపాలంటే మన ఊరికి బస్ అయినా రావాలి, ఇక్కడికి హై స్కూల్ అయినా రావాలి. ఓకే. మనమ్మ స్కూల్ లోపల గాని, స్కూల్ బయట గాని, ఊరి యువతలు గాని, ఊరవతల గాని చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి. ఓకే. చదవకపోతే చంపేస్తారా? ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీలాంటి వాట్ ద హెల్ మ్యాన్, ఇదేంద్రో. ఈసారి ఉద్దచ్చిందో. ఓకే, డార్క్ వెళ్ళిపోయింది ఎందుకు? ఆడపిల్ల భవిష్యత్తుకి భయమే శ్రీరామ రక్ష. వద్దు త్రినాథు, నా మాట విను. స్వామి శరణం. ఓకే. ఈ ఊళ్ళో ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంట్రా ఇది? వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుర్ని మనం కాపాడుకోలేం గురుస్వామి. 41 days లో వెళ్ళిపోతారు కాబట్టి. మన ఊళ్ళో ఏదో జరుగుతుంది స్వామి. ప్రతిసారి మాలేసే ముందు ఏంటి నాకే నరకం? మనమ్మా, నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నాన్న. ఓకే. రేపు నీ ఒంటి మీద నల్లబట్ట పడగానే ఓకే. పాముల్లా పడగ విప్పి పగ తెచ్చుకోవడానికి వస్తారు. ఓకే. ఎక్కినాడు 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 అందాల పడకే. ఓకే. నాకు బలహీనత ఉంది. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత. దాని జోలికి రాకో. ఓకే. స్వామి శరణం. సో బేసిక్ గా ఫస్ట్ టైం వేసుకోవట్లేదు, వెళ్ళాలయ్యా థియేటర్కి వెళ్ళిపోవాలయ్యా అని అస్సలు. ఓకే 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 మంచి పాయింట్, బాగుంది. ఇట్స్ ఇంట్రెస్టింగ్, రియల్లీ ఇంట్రెస్టింగ్. ఈసారి ఈవిడ విలన్గా చేస్తుంది, మీ పేరు మర్చిపోయాను నేను. స్వాసిక గారు విలన్గా చేస్తుంది. అమ్మాయిల్ని చేస్తున్నారు, ఆ సిచ్యువేషన్ వచ్చింది, ఏదో జరుగుతుందని చెప్పేసి ఈజ్ వర్క్ లైక్ నేను ఫైట్ చేస్తా అనే సిచ్యువేషన్కి అందరిని కొట్టేసాడు. మేబీ దట్ ఈస్ ఇంటర్వెల్ అనుకుంటాను, నేను ఏదో వేసేసుకుంటున్న స్టోరీ. బట్ ఇంటర్వెల్ పాయింట్ వరకు వచ్చేస్తే ఇంటర్వెల్ పాయింట్లో మాల్ వేసుకున్న తర్వాత దిస్ ఈస్ ద రైట్ టైం. ఇంకా మనము ఇంకా ఏం చేయలేడు, వాడు మాల్ వేసేసుకున్నాడు కదా అన్న స్వామి అయిపోయింది కాబట్టి ఇంకేం చేయలేడు అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ నుంచి స్టోరీ కలుగుతుంది అన్న ఫీల్. ఓకే, నాకు ఇక్కడ వరకు ఓకే. సెకండ్ హాఫ్లో వాళ్ళ అమ్మ కనబడట్లేదు ఏంటి? లెట్ మీ జస్ట్ ఇందులో ముందు వాళ్ళ ఇది అదనుకుంటా, ఫ్లాష్ బ్యాక్ వారు స్టార్టింగ్లో 1 year ముందు ఇప్పుడు చెప్తాను నా ఫీలింగ్. లైక్ సెకండ్ హాఫ్లో వాళ్ళ అమ్మ కనబడట్లా నాకైతే. లైక్ వాడు ఉండకూడదని లైక్ ఆబ్వియస్లీ లేడీస్ ఉండరు, అది వేరే విషయం. కానీ చిన్న పాప కాబట్టి ఉండొచ్చు.
బట్ మిగతాది ఎట్లా వాళ్ళ అమ్మని చూపెట్టరా, హీరోయిన్ చూపెట్టరా ఏమో తెలియదు, కానీ అదొకటైతే ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఇంత వెళ్ళాలయ్యా, దీనికి వెళ్ళాలి. చాలా రోజుల తర్వాత అయ్యో వెళ్ళాలి ఖచ్చితంగా రవితేజ సినిమా, థియేటర్కి వెళ్ళాలనే ఫీలింగ్ అయితే వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వెళ్తాం. ప్లీజ్ ప్లీజ్ మంచి సినిమా తీయండి. మనకి ఎట్లాంటి వాళ్ళు మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి ఒకటి సినిమా తీసే ఛాన్స్ ఉంది అన్న దగ్గర షార్ట్ కట్లు చేస్తారు. మనం షార్ట్ కట్ తీసేసుకుంటారు. ఈ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ బాగుంది కదా, ఇది చూపిస్తే సరిపోతుంది, మిగతాన్ని మనం కొంచెం లైట్ తీసేసుకున్న జనాలు క్షమించేస్తారు, చూసేస్తారు, లైట్ తీసేసుకుంటారు అన్నట్టుగా పెడతారు. ఇంకో 2 అడుగులు వేస్తే ఇంకా బెటర్ సినిమా అవుతుంది అనే దగ్గర అయిపోతారు. బడ్జెట్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఏమో లైక్ బడ్జెట్ ఇవ్వాలా రేపు తర్వాత ఒకవేళ ఇఫ్ యూఆర్ రియలీ నీకు నిజంగా నాకు సినిమా మంచిగా అనిపించింది, మెమరబుల్ ఉండాలి అనే ఫీలింగ్ ఇంకొక 2 అడుగులు వేస్తే అయిపోతుంది అనే దగ్గర అయిపోతారు. ఏమో వాళ్ళ సిచ్యువేషన్స్. బట్ ఏమో అట్లాంటి కాంప్రమైజ్ కాకుండా ఇంకా ఇట్లాంటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో రవితేజ గారికి ఒక మెమరబుల్ సినిమా పడింది అనుకో, ఇంకా ఆగేదే లేదు పట్ల. ఇక మళ్ళీ హిల్ బూస్ బ్యాక్ 1000-fold, ఇంకా మంచి వస్తాయి అట్లాంటి కాన్సెప్ట్స్ అవన్నీ కూడా. సో చూడాలి. ఈ అమ్మాయి కూడా చాలా ఇంపార్టెంట్, ఉన్న ప్రతి షార్ట్స్ మంచిగా అనిపిస్తుంది దీంట్లో. సో చూడాలి ఎట్లా ఉంటుందో. సాయి కుమార్ గారు ఒక ఫుల్ లెంత్ రోల్, హ్యాపీ. విలన్స్ ఎవరెవరో కొత్త కనబడుతున్నారు విలన్స్, అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆబ్వియస్లీ మనకి అజయ్ ఘోష్ గారు ఎప్పుడు ఉంటున్నారో నేను ఎక్కడ చూసినా గుర్తులేదు, వీడెవడో చూస్తేనే అర్థమైపోయింది అట్లే ఆ క్యారెక్టర్ అట్లే ఉంది, పర్ఫార్మెన్స్ కూడా అట్లే ఉంది. సో అమ్మాయిల్ని ఇది చేస్తున్నారు, రియల్లీ ఇంట్రెస్టింగ్, చూడాలి. నాకైతే మాత్రం ఇది ఎక్కడ సీలేరు అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇది తెలియదు నాకు. సీలేరు అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే ఎక్కడ నాకు తెలీదు. సో ప్లీజ్ చెప్పండి. అండ్ నేను తెలంగాణ కాబట్టి ఇది. సో మీ థాట్స్ ఏంటి అసలు, నచ్చిందా నచ్చలేదా? నాకైతే మాత్రం మ్యాన్ చాలా రోజుల తర్వాత లేచి ఓకే చూడాలనే ఫీలింగ్ అయితే వచ్చింది, చూస్తా. అండ్ లాస్ట్లో విల్లాది వీరుడు అలా పెట్టేసి వదిలేసిండు అంతే. సో ఇంకొంచెం సేపు ఉంటే బాగుండే అనిపించింది. ఇది పాట దీన్ని మీరు మోర్ సినిమాటిక్గా మొత్తం ఖరాబ్ చేయకుండా దాన్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టినా బాగుంటుంది సాంగ్. సో ప్లీజ్ బెటర్ చేయండి, ఎంతకంటే ఇంకో ఉందో. నాకైతే మాత్రం నచ్చింది, ఐఎమ్ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి. ఇంకేంటి 23rd నాడు కలుద్దాం. అండ్ ఓకే ట్రైలర్ అయితే బాగుంది. సో బాయ్. సబ్స్క్రైబ్ కొట్టరా, సబ్స్క్రైబ్ కొట్టరు 20 దాటి.